మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. లక్ష్మి గారు, మిమ్మల్ని ఇంత అందమైన హాస్యం పండించొచ్చనే ఆ జీనియస్ ఐడియా అది జంధ్యాల గారిది అంటారా, మీదంటారా, అంతకుముందు ఎవరిదైనా? నాదైతే ఏం లేదు, నేను కళ్ళలో కూడా ఊహించలేదు. నేనేదో మా ఫ్యామిలీ కోసం సినీ ఫీల్డ్కి వచ్చానే కానీ ఈ పలానా అవ్వాలి, ఇది చేసేస్తాను, ఇది చించేస్తాను అన్నట్టుగా ఏదీ లేదు. నా మైండ్లో బ్లాంక్, ఏమీ లేదు. ఏమిటంటే ఒక్కటే కోరికోలి ఏంటంటే మా ఫ్యామిలీ నా వల్ల వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ వల్ల నేను బాగుండాలి. సో కుటుంబం కోసం అఫ్కోర్స్ నాన్నగారు నటులు అప్పటికే. అవునండి, అమ్మో పెద్ద హీరో, పెద్ద హీరో. ఆయన శకం ముగిసిపోతున్న సమయంలో ఇంకా నిజంగా చెప్పాలంటే ఆయనకు అసలు ఇష్టం లేదు. ఇండస్ట్రీకి వచ్చి ఇంత పేరు తెచ్చుకున్న తర్వాత ఈ మాట అంటే ప్రేక్షకులకి కష్టం వేస్తుందేమో, కానీ నాకు మా నాన్నగారికి ఎందుకంటే సినిమా ఫీల్డ్ గురించి బాగా తెలుసు కాబట్టి, వద్దమ్మా ఎందుకు ఆడపిల్లవి కష్టపడాలి వెళ్ళి అనేవారు. అంటే మరి పరిస్థితులు కొలిక్కి రావట్లే కదా నాన్న, ఏం చేయాలి అని అంటే నేను నా చేతకానితనమే కదా నిన్ను ఈ మాటలు ఆడిస్తుంది అన్నారు. అంటే అలా అని కాదు, నాకు తెలీదు, నా మాట్లాడడం అంత పెద్ద మాటలు కూడా నాకు తెలీదు. అమ్మ ఏదో చెప్తుంది, అది చేయాలి అంతే, వేరేం లేదు. నాకు నా బదులు ఎవరన్నా చేసినా కూడా పర్వాలేదు, మా రాజేష్ కానీ ఎవరైనా, మా అక్క కానీ ఎవరైనా చేసినా కూడా పర్వాలేదు అంటే, లేదు మా అక్క అయితే అసలు చేయను, నాకు సినిమా ఇండస్ట్రీకి నాకు సంబంధం లేదు. మా తమ్ముడు చాలా చిన్నోడు, రాజేష్ గారు. ఇంకా నేనే ఫేమ్లో కనపడుతున్నాను అనమాట. ఇంకా నా ఫ్రేమ్లో నేనే కనపడుతున్నాను, నేనే ఒంటరిగా ఇంకా రెడ్ హ్యాండ్గా దొరికిపోయాను మా అమ్మగారికి. ఇంకా నువ్వు తప్పించి ఇంకెవరు లేదమ్మా, నువ్వు చేస్తానంటే మన అందరం ఏదో నీ పేరు చెప్పుకొని అందరం కడుపు నిండా తినగలుగుతాం, అలా లేదు అందరం విషయం ఇంక చచ్చిపోతాం అంటుంది మా అమ్మగారు. అంత కష్టం వచ్చిందా? అంత కష్టం అంటే మా నాన్నగారు జాండీస్ వచ్చేస్తే అసలు సినిమా ఫీల్డ్ అసలు కొలాప్స్ అయిపోయింది. అసలు మా నాన్నగారికి ఏమీ అసలు ఏం పిక్చర్స్ చేయట్లేదు, ఏమీ లేదు, ఒత్తి పిల్లలు. మాకా అసలు ఏమీ తెలీదు, ఒక చదువు లేదు, ఆటలు చేస, ఎంతసేపు స్కూల్కి వెళ్ళడం రావడం, తినడానికి ఏమైనా ఉందా అని అడగడం, ఉన్నా లేకపోయినా ఏదో చేసి పెట్టింది తినేసేసి రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకోవడం, ఇదే తెలుసు తప్పించి వేరే తెలియదు. మా నాన్నగారు అంత గారాభం. చెప్పరు, పిల్లలకి చదువు చెప్పించయ్యా, పిల్లలకి ఏదన్నా దారి చూపించయ్యా, డబ్బులు ఏమన్నా ఎలా అయినా సంపాదించడానికి ఒక మంచి సత్యనారాయణ గారు, అది వరకు రోజులు ఎస్వి రంగారావు గారు ఉండేవారు. ఆ ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమన్నా క్యారెక్టర్గా చెయ్యి అంటే, క్యారెక్టర్ అంతా చెయ్యండి, నేను హీరోగానే ఉండిపోతాను, అమర్నాథ్ అంటే అమర్నాథ్గానే ఉంటాను, నేను క్యారెక్టర్స్ చచ్చే మరీ చేయను అంటే కుటుంబం ఎల్లబుచ్చడం ఎలాగా అంటారు మా అమ్మగారు. అంటే లేదు ఎలాగైనా సరే నేను చెయ్యనుగాక చెయ్యను. అది వరకు రోజుల్లో క్యారెక్టర్ అడగాలంటే చాలా నామోష్కి. అవును, ఆత్మాభిమానాలు. టి రామారావు, నాగేశ్వరరావు, వీళ్ళిద్దరికి ఈక్వల్గా మా నాన్నగారు ముగ్గురు ఈక్వల్ హీరోస్. అది వరకు రోజుల్లో అన్ని మంచి సినిమాలు చేశారు, చాలా మంచి మంచి సినిమాలు చేశారు, 100 సినిమాలు చేశారు. అలాంటిది సడన్గా డ్రాప్ అవ్వాలంటే ఆయన మనసాక్షి ఒప్పుకోట్లా. సరే నేను ఆ మనసు ఆ వేదంతో ఇంకా తొందరగా ముగించుకున్నారేమో అనిపిస్తుంది. ఆయనకి జాండీస్ వచ్చింది, దాని తర్వాత ఇంకా పరిస్థితులు కోలుకునేలాగా లేవు. ఇంకా నేను ఇలా పెట్టుకున్నానమ్మా పిల్లల్ని, నిన్ను అందరినీ, చివరాఖరికి ఇలా వదిలేస్తున్నాను మిమ్మల్ని, నాలో ఏమి, నన్ను క్షమించండి అని వదిలేశారు. ఇలా పెట్టుకొని కాపాడారు మమ్మల్ని అంత ఇదిగా. ఆయన బతుకున్నంత వరకు మాకు లోటుపాట్లు ఏమీ తెలియదు. ఆయన ఎప్పుడైతే ఇలా వదిలేశారో నాకైతే మాకందరికీ అయోమయం, గందరగోళం. అసలు ఎలా ప్రపంచం ఎలా ఉంది, ఏంటి, ఎలా ఉంటే పరిస్థితి మనం మోల్డ్ చేసుకోవాలి అని ఏమి తెలిసేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా చెన్నైకి వెళ్ళాం. చెన్నైకి వెళ్ళి, కానీ మొదట్లో మీరు కొన్ని పాత్రలు చేసినా మీకు టర్నింగ్ పాయింట్ రెండు జెండా సీత. యాక్చువల్గా వచ్చి నేను విశ్వనాథ్ గారు పిలిపించారు. అదే పిక్చర్కే ఫోటోలు అడుగుతున్నారంటేనే ఈ కథ అంతా వచ్చిందనమాట. సినిమాల్లో చేయకూడదు, చేయడం ఎందుకమ్మా, వద్దు, అది అన్ని ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరిగినాయి.
ఫొటోసు పంపిస్తే ఆయన ఏమన్నారంటే మూవీ టెస్ట్లు అంటారు కదా, దానికి రమ్మన్నారు. అప్పుడు శంకరాభరణం సినిమా జరుగుతుంది, ఆ రైల్వే సీన్ చేస్తున్నారు స్టేషన్లో. రైల్లో మంజు భార్గవ్ గారు కూర్చొని ఏదో డైరెక్షన్ అంతా చెప్తుంటే నేను రాగానే నాది ఒక చిన్న బిట్టు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అమ్మ ఇలా జనాలు ఉంటారు, ఏం లేరు జనాలు లేరు, జనాలు ఉంటారు, అలా ఉంటారు, వాళ్ళని ఎత్తుక్కుంటూ మీ వాళ్ళు ఉన్నారా, ఎక్కడ వచ్చారా చూసి అలా వచ్చారా అనగానే మూవ్ అవుట్ అవ్వు అన్నారు. ఏమీ తెలీదు, ఆయన ఎలా చెప్పారో అలా చేసేసాను. ఓకే అనేసారు. శుభోదయం సినిమాకి ఓకే అయిపోయాను హీరోయిన్గా. కొబ్బరికాయ కూడా కొట్టాను నేను, చంద్రమోహన్ గారు అంతా కొబ్బరికాయ కొట్టి పూజ హీరోయిన్గా బుక్ చేసేసారు, అన్నీ అయిపోయింది. మా నాన్నగారు పోయారు ఇక్కడ. ఇంకా పోవడంతో ఇటు వచ్చేసాం. ఇంకా రావడంతో ఇంకా అవన్నీ తంతులు గింతులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అవ్వడానికి ఇంకా చాలా ఇది మధ్యలో డిస్కంటిన్యూ లాగా అయిపోయింది. దాంతో అమ్మాయి సులక్షణ పెట్టేశారు. నాది అలా వచ్చి అలా వెళ్ళిపోయింది అలాగా హీరోయిన్ పాత్ర. కానీ ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది హీరోయిన్ పాత్రలు చాలా గొప్పగాని ఈ పాత్ర మీరు తప్ప ఎవరు చేయలేరేమో అనిపిస్తుంది. నిజంగా నేను అది అలాగా వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, లేదంటే మహా ఉంటే 5 ఏళ్ళు ఉండేదాన్నేమో హీరోయిన్గా. ఇప్పుడు చూడండి టిల్ ఎండ్ వరకు ఉంటాను ఆర్టిస్ట్గా. యాక్ట్ చేసినా చేయకపోయినా ఉంది కదా, కెరియర్ ఏదో ఒకటి జరుగుతూ ఉంది కదా. అదైతే బ్యాక్ టు వెళ్ళిపోయేదాన్ని. అండ్ మళ్ళీ అలా చూసి మిమ్మల్ని ఇలా చూడడం కూడా కష్టం, ఊహించుకోలేము. అది కమెడియన్గా ఆడియన్స్ అభిమానులు పొందడం చాలా కష్టం, అసలు నవ్వించడం చాలా కష్టం. అలాంటిది వల్గారిటీ లేకుండా, వెకిల్తనం లేకుండా అలా క్లాస్గా చక్కగా హోమ్లీగా కామెడీ అలాంటి ఆపర్చునిటీ రావడం నా అదృష్టం. అలా డైరెక్టర్ గారు దొరకడం కానీ, జంజాల గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, మహా డైరెక్టర్స్తో చేయడం నా అదృష్టం. మొత్తం మాకు తెలిసి మీరు 500కి పైగా 500 దాటిపోయిందండి. ఎప్పుడో నేను లెక్క వేయలేదు, అసలు చాలా వెళ్ళిపోయింది అలాగే. అది మళ్ళీ లెక్క పెట్టడం ఎందుకు, నాకు లెక్క పెట్టడం కూడా టైం వేస్ట్ అనిపించేసింది. ఎందుకంటే దాటిపోయిన తర్వాత మనం కౌంట్ చేసుకోలేము. అవును. ఇప్పుడు విశ్వనాథ్ గారి ఆపర్చునిటీ మిస్ అయ్యాక గ్యాప్ వచ్చిందన్నారు. అవును. ఆ గ్యాప్లో తర్వాత మీరు తేరుకుని బయటకు వచ్చి మళ్ళీ మీకు ఇతర ఆపర్చునిటీస్ రావడం ఎప్పుడు మొదలైంది? మళ్ళీ మా నాన్నగారు పోయాక మళ్ళీ వచ్చానే. ఫిబ్రవరి మార్చిలో పోయారు. పోయిన 1980లో. అవును, ఇవన్నీ జరుగుతూ ఉన్నది. 1980లో రావడం పోవడం ఇవన్నీ జరుగుతుంది. నేను ఎంటర్ అయ్యిందే 1980లో. ఇప్పుడు 41 years ఇండస్ట్రీకి వచ్చి. ఇంకా 41 yearsలో కనిపిస్తున్నారు. ఇంకా ముందు వచ్చి ఉంటాను కదా. ఇప్పుడు 41 year లాగా ఎలా కనపడతాను, మీ కంటికి అలా కనపడుతున్నానేమో. చాలా మంది ఏం మార్పు లేదు మనలో. అదే చాలా బాబు చిట్టి నిజంగా అది ఎవరన్నా సరే నా ఇంటి పేరు ఏంటని అంటే ఎవరు చెప్పట్లేదు, బాబు చిట్టి అని అంటున్నారు. అలా మా ఇంటి పేరు బాబు చిట్టి అయిపోయింది. మరి చాలా కష్టమైన ఒక సిచ్యువేషన్ నుంచి సరే మీరు స్టార్ అయ్యారు కాబట్టి పర్వాలేదు, కానీ అప్పుడు కష్టపడ్డప్పుడు నిజంగా అంత ఆర్థిక కష్టాలు ఉండేవండి. చాలా యాక్టర్స్ ఇళ్లలో ఇంత కష్టం ఉంటుందా అని ఊహించుకోలేరు ఎవరు. కానీ అదే అండి, అందరి ఇళ్లలో కష్టాలు ఉంటాయి. సినిమా యాక్టర్ ఇంట్లోనే కష్టం ఉంది అనేది ఎలివేట్గా తెలుస్తుంది. ఎందుకంటే సినిమా యాక్టర్లు కదా, సెలబ్రిటీలు కదా, వాళ్ళ ఇంట్లోనే కష్టాలు ఉంటాయేమో విచిత్రంగా అనుకుంటారు. కానీ అందరి ఇళ్లల్లో ఉండే కష్టాలే మా ఇంట్లో కూడా ఉంటాయి. ఏ ఆర్టిస్ట్ని తీసుకోండి, కష్టం లేదని అంటే అది నేను నమ్మను. అందరికీ కష్టాలు ఉంటాయి. కష్టాలు లేనిది ఇప్పుడు పగలు ఆర్టిస్టులకు మాత్రమే పగలు ఉంటుంది రాత్రి ఉండదు అని అంటే ఏమైనా అర్థం ఉందా? పగలు ఉంటుంది రాత్రి ఉంటుంది, అది జనరల్ అందరికీ. అది
సో మీరు బ్యాక్ బోన్ అయిపోయారు మొత్తానికి, ఫ్యామిలీకి బ్యాక్ బోన్ అయిపోయాను. బ్యాక్ బోన్ అయ్యారు, కష్టాలన్నీ తీర్చారు, మీకు ఒక మంచి స్థానం సంపాదించుకున్నారు. అసలు 2 జండ్ల సీత అవకాశం. కానీ పేరు ఆ రోజులు కాబట్టి పేరు సంపాదించుకున్నానండి. డబ్బు అనేది సంపాదించుకోలేకపోయినా ఆ రోజుల్లో. డబ్బు ఇప్పటికి కూడా అంత గొప్పగా డబ్బు కూడా తెలియదని ఎవరో చెప్పారు. మీకు ఎంత అడగాలో కూడా తెలియదు ఆ రోజుల్లో. ఇవ్వకుండా చెక్కులు బోన్స్ అయినవి కూడా ఎన్నో ఉన్నాయండి. అప్పుడు ఎలా బాధపడతారండి? అది ఎగ్గొట్టేస్తే ఇంకేం చెప్తామండి. ఇంకా చెక్కులు వస్తుందని చూసుకుంటూ ఉంటే అది పోయిందంటే ఇంక అంతే, చల్లని చెక్ అయిపోతుంది కదా. పోనీ కేసులు పెట్టి అవేవి అవకాశం ఉండదు. 5,000 10,000కి ఏం కేసులు పెడతామండి? ఏం కేసులు పెడతా? మహా ఇస్తే 5,000 10,000 15,000 20,000 అంతకన్నా గీ పెట్టినా కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అన్యాయం అండి. అంటే 3-4 పిక్చర్లు చేసేదాన్ని కాబట్టి, 3-4 పిక్చర్స్ చేస్తా కాబట్టి అలా కవర్ అయిపోయేది అనమాట.